గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక గొంత అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల నిన్న మొన్న చాలా అంటే నైటు అటు ఇటు తిరగడం లేకపోతే జర్నీల వల్ల గొంత అనేది ఖరాబ్ అయింది. కొంచెం కోల్డ్తో ఇబ్బంది అవుతా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అలాగే నిన్నటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈరోజు యథావిధిగా ఎప్పటిలాగానే కొనసాగుతూ ఉంటే పట్టభద్రులను మైమర్పించే మంత్రాలు తంత్రాలు కొనసాగిస్తారు. అలాగే ఫేక్ న్యూస్లు కూడా ప్రచారం చేస్తారు. ఫేక్ న్యూస్ల పైన ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నిజమేదో నిక్కచ్చి ఏదో నిజంగా ఇన్ని రోజులు లేని ప్రచారాలు ఈరోజు ఒక్కరోజే జరుగుతాయి. ఈరోజు సాయంత్రం వరకు, ఈరోజు రేపు తెల్లారి వరకు జరుగుతూ ఉంటాయి. ఇక ఈయన ఆ పార్టీ అయినా ఈయన ఈ పార్టీ అయినా అని అలాంటి ప్రలోభాలు అంటే పట్టభద్రులను అంటే ఒక మైండ్ డైవర్ట్ చేసే విధంగా ఏదో ఒక రకంగానైనా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అంటే మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు అనేది కొనసాగుతూ ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ ప్రచారం అనేది తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఇక్కడ బీసీలకు జరుగుతున్న యుద్ధ వేరిగా నిజంగా ఒక బీసీలకు ఒక అగ్ని పరీక్షగా చూసినాం మనం. అగ్ని పరీక్ష అనేది ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజంగా ఒక చరమగీతం పాడేందుకు ఒక సామాజిక వర్గానికి చరమగీతం పాడేందుకు నిజంగా బీసీలు ప్రెస్టేజ్గా తీసుకున్నట్టుగా కనబడతా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది దాదాపు మొన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ఓట్లు అంటే దాదాపు ఒక 65,000 ఓట్లు అనేది వేస్ట్ అయిపోయినాయి. నిజంగా పట్టభద్రులు ఎవరైనా కానీ సరే ఓటు వేయరాదని అంటలేను, కాకపోతే చిన్న చిన్న మిస్టేక్ వల్ల చాలా ఓట్లు ఖతమైపోతూ ఉంటాయి. అందుకని 3,50,000 చిల్లర ఉన్న మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్కి సంబంధించి ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి 3,50,000 పైచిలుకున్న ఓట్లలో నిజంగా చాలా ఉత్కంఠగా కొనసాగుతూ ఉన్నది. ఎప్పుడు లేని విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి ప్రచారంలో పాల్గొనడం. సరే, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో పట్టభద్రులారా నిజంగా చెప్తా ఉన్నా, క్లియర్గా మీరు ఒకసారి వినండి, ఇది లాస్ట్ చివరి దాకా వినండి. మీ ఓటు హక్కు అనేది ఎంత అమూల్యమైనదని ఒకసారి దయచేసి గమనించి మీరు ఓటు వేయండి. ఇది ఒక్కసారి వీడియో చివరి దాకా చూడండి. అంటే ఓటు ఎట్లా వేయాలి, ఎట్లా వేస్తే మీ అభిమానం. సరే, కొంతమంది అక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఆడ ఏం జరిగిందంటే అభిమానం ఉంటే జై తీన్మన్మల్ అని రాసుడు, లేకపోతే 1 అని రాసుడు, లేకపోతే ON1 అని రాసుడు, ఒకటో నెంబర్ వేసి దాన్ని దిద్దడం అలాంటివి జరిగినాయి. కొన్ని మిస్టేక్స్ వల్ల 65,000 ఓట్లు అనేది వేస్ట్ అయిపోయినాయి. దయచేసి ఓటు ఎట్లా వేయాలనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దయచేసి చూద్దాం. అయితే ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా అభ్యర్థికి సంబంధించిన పార్టీ పేరు ఉండదు. అసలు ఈ పార్టీలకే సంబంధం లేదు. ఇది పార్టీలకు సంబంధం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజంగా ఇది చాలా కీలకమైన ఎన్నిక. ఎమ్మెల్సీ ఎన్నిక ఇది కీలకమైన ఎన్నిక. అన్ని ఎన్నికల కన్నా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది కీలకమైన ఎన్నిక. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే వచ్చే ఎన్నిక ఇది. ఇక్కడ కూడా క్రమసంఖ్య ఉంటుంది చివరిలో. సరే, ఇక్కడ మనకు ఈ 4 జిల్లాలకు సంబంధించి 56 మంది ఉన్నారు. 56 నెంబర్లు సీరియల్గా ఉంటాయి. ఇక్కడ వారి అభ్యర్థి పేరు ఉంటుంది. ఇక్కడ సైడ్కి ఒక ఫోటో ఉంటుంది. మీరు ప్రాధాన్యత అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ చివరగా ఎన్నంటే అన్ని ప్రాధాన్యతలు ఇచ్చుకోవచ్చు. కానీ మీ అభిమానం అది మీ అభిమానం. ఏ నాయకునికి ఎంత ఇవ్వాలి, ఏ నాయకునికి ఎట్లా వేయాలనేది మీ అభిమానం కొద్ది ఇవ్వచ్చు. ఒకసారి మీకు క్లియర్గా చెప్తా. అంటే ఎట్లా వేయాలి, ఓటు హక్కు అనేది ఎట్లా వేయాలి, ఏం కథ అనేది మీకు క్లియర్గా చెప్తా. ఇక్కడ సపోజ్కి ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, ఇది తీసుకున్నాం. దీని పక్కపంటి ఈ అభ్యర్థి పేరు ఉంటుంది, ఇక్కడ ఫోటో ఉంటుంది. దీని పక్కపంటి ఒకటని వేయాలి. ఇట్లా ఒకటని ఇట్లా వేయాలి అంతే. మళ్ళా కానీ దీన్ని దిద్దడం, ఇట్లా పెట్టడం, లేకపోతే 1 అని రాయడం, ఇట్లా రాయడం ఇవన్నీ చేయొద్దు దయచేసి. ఇట్లా మళ్ళీ ఈ ఒకటి వేసే కాడ సింగిల్కి ఇట్లా వేసి ఇడ్చి పెట్టాలి అంతే. సింగిల్ ఇట్లా వేసి ఇడ్చి పెడితే సరిపోద్ది. మళ్ళీ దీన్ని గట్టిగా ఇట్లా దిద్దడం, లేకపోతే మన పెన్ను తీసుకుపోయి స్వతహాగా మన పెన్నుతో రాయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక్కటి సింగిల్ ఇట్లా వేసినామంటే ఇడ్చి పెట్టాలి అంతే. ఇది ఎవరైనా కానీ. లేకపోతే ఇక్కడ అభ్యర్థి పేరు ఉన్నది అనుకో, సపోజ్ ఇక్కడ అభ్యర్థి పేరు ఉన్నది, ఈ డబ్బాకు మధ్యలో ఇట్లా వేసినాం అనుకో, ఈ ఓటు చెల్లది. లేకపోతే ఇట్లా వేసినా ఓటు చెల్లది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసే ఓటు అనేది మనం ఇప్పుడు సరే మీరు క్లారిటీగా ఇక్కడ 1వ ప్రియారిటీ ఇవ్వచ్చు, ఇక్కడ 2వ ప్రియారిటీ ఇచ్చు, ఇక్కడ 3వ ప్రియారిటీ ఇవ్వచ్చు. కానీ ఎక్కడ మిస్టేక్ అయినా కానీ ఇక్కడ ఈ గీతకు తాకింది అనుకో, ఇది వేస్ట్ అవుతుంది ఓటకు. లేకపోతే 1 అని రాయడం, లేకపోతే జై బీసీ అని రాయడం, లేకపోతే ఇంకా వేరే పేరు రాయడం, ఇంకేదైనా ఏదో ఒక పేరు రాయడం.
లేకపోతే ఇట 1 నెంబర్ వేసిన కాడ గిట్ల వేయడం, లేకపోతే 2 నెంబర్ వేసిన కాడ గిట్ల వేయడం, ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్ వల్ల చాలా ఓట్లు అంటే ఏ రకని కాదు, కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా ఓట్లు అనేది వేస్ట్ అయిపోతాయి. దయచేసి మీరు జాగ్రత్తగా వేయాలి ఓటు. ఎందుకంటే ఇప్పుడు ఏదేమైనప్పటికీ సరే ప్రచారంలో భాగంగా వాళ్ళ విన వాళ్ళు అవన్నీ ప్రాపగండలు సృష్టిస్తూ ఉంటాడు. సరే ఏదేమైనప్పటికీ ఇన్ని రోజుల ప్రచారం ఒక ఎత్తు, సరే ఇది ఒక రోజున ఇట్లా ఏదో ప్రాపగండ చేసి ఏదో ఒక మైండ్ డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా మీరు నిజంగా క్లారిటీగా ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళకి వేసే ప్రయత్నం చేయండి, క్లియర్గా వేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎలాంటి పేర్లు రాయడం ఇక్కడ ట్రిక్ మార్కు అవి ఒకటి చుక్కలు పెట్టడం కానీ, లేకపోతే దిద్దినాన్నే మళ్ళీ దిద్దడం కానీ, ఇట్లా వేసి దీన్ని ఇట్లా దిద్ది మళ్ళీ ఆయన మంచిగా కనబడతలేదు ఇట్లా ఆయన దిద్దడం, లేకపోతే మార్క్ అనేది ఇట్లా దిద్ది దాన్ని ఏదో చేయడం కానీ కరెక్ట్ కాదు. ఇక్కడ ఎక్కడ వేసినా కానీ ఇట్లా వేసి ఇడిచిపెట్టాలంతే, ఇట్లా సింగిల్కి ఇట్లా వేసి ఇడిచిపెట్టాలంతే. 2 వేయాలనుకుంటే 2, 3 వేయాలనుకుంటే 3, 4 వేయాలనుకుంటే 4, ఇట్లా అంటే 4 వేయాలనుకుంటే 4 ఇట్లా దేనికి కానీ ఇక్కడ వేసి విడిచిపెట్టాలి. అంతేగాని మీరు ఏ విధమైన తప్పులు మిస్టేక్ చేస్తే చాలా ఓట్లు వేస్ట్ అవుతూ ఉంటాయి. ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపుగా ఎప్పుడూ లేని విధంగా ఒక హోరాహోరిన కొనసాగుతూ ఉన్నది. ఎన్నో లేని విధంగా ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక దండయాత్ర చేసినట్టు చేస్తూ ఉన్నారు. దీన్ని నిజంగా ఇది ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు పలు పార్టీలు కానీ, ఇటు ఏ పార్టీ అయినా కానీ ప్రెస్టేజ్గా తీసుకున్నది. దయచేసి మీరు ఓటు వేస్ట్ చేయకుండా మీరు ఎవరికి వేయాలనుకుంటారో వాళ్ళకు మీ ప్రాధాన్యతలు ఇచ్చి, అంటే మీ ఓటు అనేది వేస్ట్ కాకుండా వాళ్ళకు ప్రాధాన్యతలు ఇచ్చి ఎట్లయినా కానీ ప్రాధాన్యతలు ఇచ్చి విడిచిపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు 56 మంది అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ఎట్లయినా ఇచ్చుకోవచ్చు, కానీ మీ ఓటు అనేది వేస్ట్ కాకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎలాంటి రాయడం కానీ లేకపోతే పెన్ను పెట్టి దిద్దడం కానీ ఎలాంటి చేయకుండా దయచేసి మీ ఓటు అనేది సద్వినియోగం చేసుకోండి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ఇన్ని రోజుల పడ్డ కష్టానికి నిజంగా మనం చాలా రోజుల నుంచి కష్టపడతా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చాలా రోజులుగా కష్టపడతా ఉన్నాం. సరే ఏదేమైనప్పటికీ రిజల్ట్ మనకు పాజిటివ్గానే వస్తుందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధం ఏందన్నది క్లియర్గా మీకు అందరికీ తెలుసు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఉంటా మరి.